హాయ్ ఫ్రెండ్స్. ఒకటి లేదా 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉండే ఈ వెంపల మొక్క గురించి, దీని ఔషధ విలువల గురించి ఈరోజు చెప్పుకుందాం. చూడండి, ఈ ఆకులు చింతాకుని పోలి ఉంటాయి. వీటికి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఎక్కువగా ఈ ఫ్లవర్స్ వానాకాలంలో ఉంటాయి అన్నమాట. కాయ ఇలా గుండ్రంగా కాకుండా ఇలాగా పల్చగా పలకలుగా ఉంటుంది. ఇలా పల్చగా ఉంటుంది. ఇక ఈ మొక్క యొక్క ఔషధ విలువలకి వస్తే, ఈ ఆకుల్ని ఉప్పుతో కలిపి నూరి పెట్టుకోవడం ద్వారా గజ్జి, తామర, చుడుము ఇలాంటి చర్మ వ్యాధులను పోగొడుతుంది. ఈ మొక్క యొక్క వేరుని కషాయంగా పెట్టుకోవడం ద్వారా జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. బ్రెయిన్ బాగా చురుకుగా ఉండేలా చేస్తుంది. యాంటీ డిప్రెసెంట్గా పనిచేస్తుంది. జస్ట్ ఆ వేర్లని బాగా కడిగేసి నీళ్లు పోసి కషాయం చేసుకొని బాగా మరిగించి కాస్త పటిక బెల్లం కానీ లేదు తేనెతో కానీ తీసుకోవడం ద్వారా బ్రెయిన్ చాలా చురుగ్గా ఉంటుంది. ఈ చెట్టు సమూలం అంటే ఆకులు, కొమ్మలు, వేర్లు, పువ్వులతో సహా అన్నమాట. అంటే అలా పువ్వులతో ఉన్నప్పుడు తీసుకొని ఎండించి పొడి చేసుకొని ఈ పొడిని కొంచెం మనం కషాయం రూపంలో కానీ తీసుకోగలిగితే, కొంచెం తేనె కలుపుకొని కషాయం రూపంలో తీసుకోగలిగితే మొత్తం చెట్టుని చెప్తున్నా, కడుపులో బల్లలు, కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోతాయి. ఇది మొత్తాన్ని సమూలంగా పొడి చేసుకొని ఎండించి పొడి చేసుకొని పెట్టుకుంటే, సాంబ్రాణి పొగలాగా వేసుకుంటే దోమలు వెళ్ళిపోతాయి. అంటే దోమలు లేకుండా మస్కిటో రిపెల్లెంట్గా దీన్ని వాడచ్చు. డిప్రెషన్ని, ఒత్తిడిని తగ్గిస్తుంది వీటి వేర్ల కషాయం. వీటి ఆకుల పొడిని టూత్ పౌడర్, పళ్ళపొడి తయారీలో కూడా వాడతారన్నమాట. మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ పార్కుల్లోనూ రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఈ చిన్న మొక్కకి ఇన్ని ఔషధ విలువలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా వీటిల్ని వాడి చూసి విని వదిలేయడం కాకుండా మీరు ప్రాక్టీస్లోకి తీసుకోండి. మనల్ని పూర్తిగా క్యూర్ చేసే హాస్పిటల్ ఏంటంటే అది నేచర్ మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, దీని యొక్క ఔషధ విలువలను ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే.